ఓకేమ్మా, ఓకే. అందరికీ నమస్కారాలు. కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు, రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత గారు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు, పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు, సిఇఓ ఫోర్సైట్ ఏఐ సూర్య కొత్త గారు, ఐజీపీ శ్రీకాంత్ గారు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గారు, రాయపాటి శ్రీనివాసరావు గారు, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి సోదరిమణులందరికీ, ప్రత్యేకంగా పోలీస్ ఆఫీసర్లందరికీ, అదే మాదిరిగా చాలామంది ఎక్స్పర్ట్స్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చారు. కానీ ఇక్కడ అందరికీ అర్థం కావాలి కాబట్టి నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. నేను మీతో అక్కడ ఇంటరాక్ట్ అయ్యాను. ఆ విధంగా వచ్చిన ఎక్స్పర్ట్స్ కూడా నమస్కారాలు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా పోలీసులంటే ట్రెడిషనల్ అప్రోచ్ చేసే నుంచి ఇప్పుడు టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే విషయంలో పోలీసులే చొరవ తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడా చెయ్యని విధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేశారు. వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ బాగా ఉంటుందో, ఎక్కడైతే క్రిమినల్ యాక్టివిటీస్ లేకుండా ఉంటాయో అక్కడే అభివృద్ధి బాగా జరుగుతుంది. నేను ఎప్పుడు కూడా ప్రగాఢంగా నమ్ముతాను. నేను టెక్నాలజీ పైన ఎంత శ్రద్ధ పెట్టానో లా అండ్ ఆర్డర్ పైన కూడా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన ఉక్కుపాదం పెట్టాను. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టలేదు. నేను ఒకటే చెప్పేవాడిని, సిబిఎన్ సీఎంగా ఉన్నంత వరకు క్రిమినల్స్కి రాష్ట్రంలో చోటు లేదనేది నా ప్రగాఢమైన సందేశం. ఆ రోజు మీరు చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఫ్యాక్షనిజం కానీ, రౌడీజం కానీ, నక్సలిజం కానీ, ఇంకో పక్క కమ్యూనల్ వైలెన్స్ కానీ, ఇంకో పక్క స్మగ్లర్లు కానీ, మాఫియా కానీ, అందరిని కూడా పూర్తిగా కంట్రోల్ చేశాం. నేను ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ కూడా ఉపయోగించుకోవాలి. ఈరోజు మనందరూ ఇక్కడ ఉన్నారు. నేను హైదరాబాద్లో ఎవరు ఆలోచించినప్పుడు హైటెక్ సిటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆలోచించాను. ఆ రోజు బిల్ క్లింటన్ వస్తే సైబరాబాద్ నగరాన్ని ఆ రోజే ఇనాగరేట్ చేశాం. వాజ్పేయి గారి దగ్గర హైటెక్ సిటీ ప్రారంభోత్సవం చేశాం. నేను 25 సంవత్సరాలు 30 సంవత్సరాల కంటే ముందు ప్రారంభించినటువంటి ఆ కార్యక్రమం ఇప్పుడే మిత్రుడు సూర్య గారు చెప్పారు, సూర్య కొత్త గారు చెప్పారు. వీళ్ళందరూ బెనిఫిషరీస్ ఆ కార్యక్రమం వల్ల. నేను గర్వపడుతున్నా. బ్రహ్మాండంగా ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. పవర్ ఆఫ్ టెక్నాలజీ మీరు ఒక్కసారి చూస్తే 25 సంవత్సరాల్లో ఈరోజు హైదరాబాద్ నగరం వల్ల, ఐటీ వల్ల, నాలెడ్జ్ ఎకానమీ వల్ల దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామా తెలంగాణ. అదే మరి మోస్ట్ లివబుల్ కండిషన్స్ ఉండే సిటీ హైదరాబాద్ సిటీ. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత ఆలోచించాను మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని. 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ పెట్టారు. కానీ ఇంతవరకు పెట్టారు కానీ ముందుకు పోయే సమయంలో నేను చొరవ తీసుకున్నాను. ఫస్ట్ టైం మళ్ళీ
క్వాంటమ్ వ్యాలీ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రాధాన్యత ఇచ్చి రాబోయే